ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కుటుంబాల మధ్యలో అయినా, ఫ్రెండ్షిప్ మధ్యలో అయినా, రిలేషన్స్ మధ్యలో అయినా చిన్న భిన్నం కరెక్ట్ అవటానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ హానర్, గౌరవం లేకపోవటం. మనుషులకి మధ్య గౌరవం లేకపోవటం. గౌరవం అనేది చాలా ఖరీదైనటువంటి పదం అయిపోయింది. ఎందుకంటే కుటుంబాల్లో చాలామంది ఎలా ఉన్నారు అని అంటే, భర్త సంపాదించేవాడైతే ఒక గౌరవం, బాగా సంపాదించేవాడైతే ఇంకో గౌరవం, అసలు సంపాదనే కష్టమైపోతే ఆ మాటలే వేరుగా అయిపోయింది. ఈరోజు కుటుంబంలో వారు ఇచ్చేటువంటి గౌరవాన్ని బట్టే పిల్లల దగ్గర నుంచి కూడా గౌరవం లభించింది. ఇప్పుడు పిల్లల దగ్గర కూడా గౌరవం కరువు అయిపోతుంది తల్లిదండ్రులకి. అలాగే రిలేషన్స్లో కూడా, పరిచర్యలో కూడా, ఆయా సందర్భాల్లో కూడా, లోకంలో కూడా కనిపిస్తుంది ఏంటంటే, గౌరవం వ్యక్తి మీద నుంచి పరపతి మీదకి వెళ్ళిపోయింది, స్థాయి మీదకి వెళ్ళిపోయింది, బ్యాక్గ్రౌండ్ మీదకి వెళ్ళిపోయింది. మంచి ఉద్యోగస్తుడైతే గౌరవం, కాస్త డబ్బు ఉంటే గౌరవం, కాస్త పేరు ప్రఖ్యాతులు ఉంటే గౌరవం. వీటిని బట్టి ఎదుట వ్యక్తిని గౌరవిస్తూ ఉన్నారు. నేనైతే ఒక మాట చెప్పగలను, దేవుడు మన జీవితాల్లోకి రాకమునుపు, దేవుడు మన కుటుంబాల్లోకి రాకమునుపు మనం కూడా అందరి ద్వారా తృణీకరించబడిన స్థితిలోనే ఉన్నాం. అలాంటి స్థితిలోనికి దేవుడు దిగి వచ్చి నిన్ను నిన్నుగా, నన్ను నన్నుగా ప్రేమించాడు. ఆయన ప్రేమ చాలా ఘనమైనది. ఆయన మనల్ని మనలుగా ప్రేమించాడు కనుక ఈరోజు మన స్థితి మారిపోయింది, మన పరిస్థితి మారిపోయింది. ఆయన్ని బట్టి మనకు గౌరవం లభించింది. సో ఈరోజు చాలామంది దేవుని బిడ్డలే ఇతరులను గౌరవించే విషయంలో, ఇతరులను ప్రేమించే విషయంలో వారి బ్యాక్గ్రౌండ్స్, వారి పరపతి చూసి గౌరవిస్తూ ఉన్నారు. సో నేనైతే ఒకటే చెప్పగలను, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఇవేవి చూడలేదు కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఆయన ప్రేమను పొందిన వారిగా ఇతరులను కూడా మనం మనిషిని మనిషిలా ప్రేమించడం నేర్చుకోవాలి. మొదట మనిషిని ప్రేమిద్దాం. ఈ డబ్బు, ఈ ఆస్తిపాస్తులు ఇవి ఉంటాయి, పోతాయి. ఒకవేళ పోయినా తిరిగి మరలా సంపాదించుకోవచ్చు. కానీ మీ కళ్ళ ఎదుటున్నటువంటి ఒక వ్యక్తి దాటిపోతే మరలా ఆ వ్యక్తిని తెచ్చుకోవడం అనేది జరగని పని. సో ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. పరిస్థితులు చూస్తూ ఉంటే దేవుని అక్కడ చాలా సిద్ధంగా ఉంది. బ్రతికే కొన్నాళ్ళైనా మనిషిని మనిషిగా ప్రేమిస్తూ, మనిషిని మనిషిగా గౌరవిస్తూ, దేవుని ప్రేమను చూపిస్తూ దేవుని రాజ్యాన్ని కట్టడానికి సహాయపడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.